గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు మా డాడీ మమ్మీ అప్పుడు పొలాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు, కానీ మాకు అర్థం కాలేదు. వీడియోలు చూసేటప్పుడు ఈసారి మేము నిజంగా చూస్తున్నాం. నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక భవనంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 12 మంది కూతురు. కానీ ఆ కూతుర్లు ఎప్పుడు మిడ్ నైట్ పడుకునేటప్పుడు కాళ్ళ చెప్పులు మార్నింగ్ లేచి చూసే వరకు మొత్తం ఎవరో వీటిని వేసుకొని నృత్యం చేసినట్టు ఉండేవి. అయితే ఒకరోజు రాజుగారు ప్రకటించింది ఏంటంటే, ఎవరైనా వచ్చి నా కూతుర్ల గది దగ్గర గాడ్గా నిలిచి చెప్పుల రహస్యం తెలుసుకుంటే వాళ్ళ 12 మంది రాకుమార్తెలో నీకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను అని ప్రకటన చేస్తే అప్పుడు ప్రజలందరికీ చెప్పారు. చాలా మంది వస్తూ జైళ్ళలో ఉండేటోళ్ళు. కానీ ఒకరోజు ఒక చిన్న అబ్బాయి మంచి ఉంటాడు. ఆయన పోయేటప్పుడు ఒక బామ్మ కనిపించింది. ఆ బామ్మకి చాలా ఆకలి అయి తన కోసం తెచ్చుకున్న ఆహారాన్ని తనకిచ్చాడు. అయితే తనకి మ్యాజిక్ కేప్ ఇచ్చింది. మ్యాజిక్ కేప్ ఎందుకంటే తను చెప్పేది ఎవ్వరు వినలేదు, తను ఒక్కడే విన్నాడు. అయితే ఆ మ్యాజిక్ కేప్ని మిడ్ నైట్ 12 o'clockకి వేసుకోమని చెప్పింది. రాకుమార్త ఏమిచ్చినా తాగొద్దు అని చెప్పింది. అది గుర్తు పెట్టుకొని పోయింది. కానీ పోయేటప్పుడు గాడ్స్ ఆపిర్రు, ఎందుకు నువ్వు వచ్చినావు అని. నేను చెప్పుల రహస్యం కనుక్కోవడానికి వచ్చినా అని చెప్పి లోపలికి వెళ్ళక ఫస్ట్ నైట్ తనకి దాహం అవుతుందని పెద్ద యువరాజు రాణి వచ్చి నిమ్మరసం ఇచ్చింది. మళ్ళీ ఇచ్చింది, కానీ తాగాడు. కానీ మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేసరికి ఇంకొక రోజు అంటే 3వ రోజు రాజుగారు వచ్చి, ఈ ఒక్క రోజే నీకు ఛాన్స్ ఉంది కనిపెట్టడానికి, లేకపోతే నువ్వు జీవించేదంతా కరసాలలోనే అని చెప్పి వెళ్ళాడు. ఈసారి అమ్మ మాటలు గుర్తుపెట్టుకొని రాకుమార్తెలు ఇచ్చిన జ్యూస్ని తాగకుండా వాళ్ళు లోపలికి పోయినాక పూల కుండలో పోసిండు. దాని తర్వాత మిడ్ నైట్ 12 o'clockకి మ్యాజిక్ టైం వేసుకొని రాకుమార్తెల రూమ్కి పోయింది. అప్పుడు అందరూ తన అందమైన దుస్తులను ధరించి అందరికన్నా పెద్ద రాకుమారి ఆ మంచాన్ని జరిపి 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అక్కడ మెట్లు ఏర్పడ్డాయి. అవి దానిలో నుంచి కిందకు వెళ్తున్నప్పుడు లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కర్ట్ని ఆయన తొక్కిండు. అయితే నా స్కర్ట్ని ఎవరో తొక్కినట్టున్నారని మాట్లాడితే అందరికంటే పెద్దదని అది నీ కలలు ఆపు ముందు నడు అని అన్నది. అప్పుడు పోతా ఒక సిల్వర్ అయిన చెట్లను దాటుకుంటూ పోతుంది. గుర్తుకుండడానికి ఆయన ఒక కొమ్మని ఇచ్చి పట్టుకొని పోయిండు. అప్పుడు నడుస్తూ దూరానికి పోయి ఒక నది దగ్గర ఉన్నాడు. నది దగ్గర 12 నావలు వచ్చి దానిలో 12 రాకుమారులు ఉన్నారు. అందులో అందరూ ఎక్కాక లాస్ట్ నావలో అతను కూర్చున్నాడు. అప్పుడు ఈ నావలో ఎక్కువ వెయిట్ని మనతో పాటు ఎవరో కూర్చున్నట్టున్నారు అన్నది. పగటి కలలు కనడం ఆపు అని పెద్ద యువరాణి అన్నది. అప్పుడు వెళ్తున్నప్పుడు ఒక మెరుస్తున్న భవంతి కనిపించింది. ఆ భవంతిలోకి అందరూ వెళ్ళి నృత్యం చేస్తున్నారు. అప్పుడు ఆయనకి మ్యూజిక్ ఇంకా నృత్యం చేసే అవన్నీ కనబడే లోపలికి పోయిండు. తనకి ఆకలి తట్టుకోలేక
కేక్ ముక్కని తీసుకొని తిన్నాడు. అందరికన్నా చిన్న రాకుమారి చూస్తే నా కేక్ని ఎవరో తీసుకొని తింటున్నారు అని అన్నది. అప్పుడు మళ్ళీ పగటి కలలం ఆపు అని అన్నది. అప్పుడు తనకు గుర్తుండేలాగా ఒక కప్పుని తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాడు. ప్రొద్దున దాకా నృత్యం చేసి మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలెట్టారు. పైనకు పోయినాక రాజకుమారుడు వచ్చి చెప్పుల రహస్యం తెలుసుకున్నావా అని అడిగాడు. అడిగితే నేను తెలుసుకున్నాను అని జరిగిందంతా చెప్పాడు. కానీ ముందు రాజు నమ్మలేదు. అవి రెండు చూపించినాక నమ్మాడు. అప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు వివాహం చేసుకోవచ్చు అని అందరికన్నా చిన్న రాకుమారిని ఇష్టపడ్డాడు, వివాహం చేసుకో